గడియారం ఈ దిశలో ఉందా? ఆర్థిక సమస్యలు తప్పవు. సరైన దిశ తెలుసుకోండి. వాస్తు ప్రకారం గోడ గడియారం, ఇంట్లోని గడియారం కేవలం సమయం చెప్పే సాధనం మాత్రమే కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం అది మన శక్తి, ఆలోచనలు, పురోగతికి కూడా ముడిపడి ఉంటుంది. గడియారాన్ని సరైన దిశలో ఉంచకపోతే అది ఆటంకాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుందని నమ్ముతారు. వాస్తులో గడియారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఎందుకు? వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం కాలానికి, నిరంతర కదలికకు ప్రతీక. ఇది ఇంటి లోపల ఉన్న శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన స్థానం, దిశలో గడియారం ఉంచితే జీవితం సాఫీగా సాగి పురోగతి కలుగుతుంది. కానీ తప్పు దిశలో ఉంచితే ఆలస్యం, అవకాశాల నష్టం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గడియారం ఉంచడానికి శుభ దిశలు ఏవి? వాస్తు ప్రకారం ఉత్తర, తూర్పు దిశలు గడియారం ఉంచడానికి అత్యంత శుభప్రదమైనవి. ఉత్తర దిశ సంపద, ఉద్యోగం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినది. ఈ దిశలో గడియారం ఉంచడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. తూర్పు దిశ సానుకూల శక్తి, కొత్త అవకాశాలు, అభివృద్ధికి సూచకం. ఈ దిశలో గడియారం ఉంచడం జీవితంలో కొత్త ఆరంభాలు ప్రోత్సహిస్తుంది. ఏ దిశలో గడియారం ఉంచకూడదు? దక్షిణ దిశలో గడియారం ఉంచడం వాస్తు ప్రకారం అనుకూలం కాదు. ఇది పురోగతికి ఆటంకం కలిగించి స్థిరత్వాన్ని తగ్గించొచ్చు. ఇంటి ప్రధాన ద్వారం పైన గడియారం ఉంచడం కూడా మంచిది కాదు. ఇది కుటుంబంపై ఒత్తిడి పెంచుతుందని నమ్మకం. గడియారానికి సంబంధించిన ముఖ్య వాస్తు నియమాలు: విరిగిన లేదా పని చేయని గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. గడియారం ఎప్పుడూ సరిగ్గా సమయాన్ని చూపాలి. లోలకమున్న గడియారం నిరంతర కదలికకు ప్రతీకగా శుభప్రదంగా భావిస్తారు. గడియారం రంగు, ఆకారం కూడా ముఖ్యం. వాస్తు ప్రకారం గుండ్రని లేదా చతురస్రాకార గడియారాలు ఉత్తమం. ఇవి స్థిరత్వం, సమతుల్యతను సూచిస్తాయి. ముదురు రంగులైన నలుపు లేదా డార్క్ బ్లూ గడియారాలు సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది. వాటి బదులుగా తెలుపు లేదా నీలం లేదా మెటాలిక్ రంగుల గడియారాలు సానుకూల శక్తిని పెంచుతాయి. అలాగే గడియారం శుభ్రంగా, పగుళ్లు లేకుండా ఉండడం కూడా ఎంతో ముఖ్యం. ఇది జీవితంలో స్పష్టత, సానుకూల మార్పులకు సూచనగా ఉంటుంది.